నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మనిషి నోటిని 2 సందర్భాల్లో అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాలను కాపాడుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 20 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 5 గంటల 2 నిమిషాలకు, చంద్ర అస్తమయం సాయంత్రం 5 గంటల 7 నిమిషాలకు. తిథి చతుర్దశి మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం హస్త, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి చిత్త. కరణము శకుని, మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి చతుస్పాద. తెల్లవారుజామున 4 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి నాగవము. యోగము వైద్యుతి, రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల నుండి 2 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 5 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల 57 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల నుండి 5 గంటల 26 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు. అక్టోబర్ 20 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల వరకు ఉంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కన్యారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ,
పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. దీపావళి దివ్యకాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లి విరియాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సాయంత్రం సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్నకర్ర పుటుక్కు దెబ్బ అని పాడాలి. గోగు కర్రలను ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తినాలి. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేయాలి. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారుల నమ్మకం. కొత్త బంగారం, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ఇంటిని దీపాలతో అలంకరించాలి. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం శ్రేష్టం. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. దీపావళి రోజున విశేషమైన ధనలక్ష్మి పూజ చేయుటకు ముహూర్తము సాయంత్రం 5:30 నుండి శుభప్రదంగా ఉన్నది. ఒకవేళ పితృకార్యాలు చేసేవారికి 21వ తారీఖు మంగళవారం చేయాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు మొత్తం ఉండే యోగము ఇంద్రము, తదుపరి వైద్యుతి. ఈరోజు ప్రశ్న: నరకాసురుడిని సంహరించింది ఎవరు? దుర్గాదేవి, కాళికాదేవి, సత్యభామ, వారాహిమాత? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి ఆలోచనలు అమలు చేయడంలో ముందుంటారు. మిథున రాశి కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. కర్కాటక రాశి ఆలోచనలు కలిసి రాక ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. సింహరాశి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కన్య రాశి సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. తులారాశి మీకు ప్రస్తుతం అనుకూలమైన సమయం నడుస్తుంది. వృశ్చిక రాశి మీ ప్రతిభ చాటుకుని గుర్తింపు పొందుతారు. ధనుస్సు రాశి ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల్లో సంతోషం కలుగుతుంది. మకర రాశి కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుంభరాశి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. మీనరాశి వివిధ హోదాలలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.